For inviting me. My name is Nagabaran. I'm a senior functional nutritionist with Wilson's community. Okay. ఈ రోజు I'm going to talk about one very important organ in our human body. ఓకే. మన బాడీలో అతి ముఖ్యమైన ఆర్గాన్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో వెంటనే మీరందరూ అనుకుంటూ ఉంటారు. సార్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్నారు అంటే ఖచ్చితంగా హార్ట్ అయి ఉంటుందని. నో. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ హార్ట్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ లివర్. ఓకే. సో లివర్ గురించి, దాని ఫంక్షన్స్ గురించి, దాన్ని మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని రకాలుగా ఫుట్బాల్ ఆడుతూ ఉంటాము అనే దాని గురించి చెప్పబోతున్నాను. రైట్. సో ఏంటి సార్, లైక్ ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. హార్ట్ వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్ వెరీ ఇంపార్టెంట్, లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ కదా, అది చాలా ఇంపార్టెంట్. అవి పక్కన పెట్టేసేసి లివర్ ఇంపార్టెంట్ అన్నారేంటి? బికాస్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ హార్ట్ ఈజ్ ఎ వెరీ డెలికేట్ ఆర్గాన్, వెరీ సెన్సిటివ్ ఆర్గాన్. తెలుసు కదా, చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. లైక్ కరోనరీ ఆర్టరీస్ అంటారు. గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాలు అనమాట. అవి ఒకసారి క్లాగ్ అయినాయి అని అనుకోండి, ఓకే, యాంజినా అంటారు. అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ హార్ట్ అటాక్. ఓకే. బ్రెయిన్ కూడా అంతే. కెరటాయిడ్ ఆర్టరీస్ ఉంటాయి. అక్కడెక్కడైనా క్లాగ్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. వెరీ సెన్సిటివ్ ఆర్గాన్స్. బట్ లివర్, ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ స్టబాన్ ఆర్గాన్ అనమాట. రఫ్ అండ్ టఫ్. ఓకే. అంటే ఎలా అంటే 'మగధీర' సినిమాలో రామ్ చరణ్ తేజ్ లాగా అనమాట. అంటే రామ్ చరణ్ తేజ్ అక్కడ 100 మందినే చంపుతారు. ఓకే. బట్ మన లివర్ 500+ ఎంజైమాటిక్ యాక్షన్స్ చేస్తుంది. 100 ఎక్కడ, 500 ఎక్కడ. సో లివరే గ్రేట్. ఓకే. సో లివర్ ఈ 500+ ఎంజైమాటిక్ యాక్షన్స్ కాకుండా ఇంకేం చేస్తుంది? ఓకే. లివర్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్, ఆల్బుమిన్ అని, గ్లోబులిన్ అని. ఓకే. లాట్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే. యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్‌లో లివర్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ రోల్ అనమాట. గాట్ ఇట్? అండ్ లివర్ యొక్క బ్యూటీ ఏంటి అనంటే, లివర్‌ని మీరు 1/3 యాక్చువల్‌గా పాడైపోయినా గానీ, కట్ చేసినా గానీ, ఇట్ కెన్ బి ఏబుల్ టు రీగ్రో అగైన్. ఓకే. అలాంటి ఆర్గాన్ ఇంకా వేరేదేది లేదు మన బాడీలో. ఓకే. అండ్ యూ నో నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఇంటు ద స్లైడ్. ఓకే. ఐఎమ్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ లివర్, ఇట్స్ ఫంక్షన్స్ అండ్ ఎన్ఏఎఫ్ఎల్‌డి. ఓకే. లెట్ మీ షేర్ ద స్క్రీన్. I hope that you're able to see the screen. Let me move my video side. Okay. So you're able to see the screen, right? Liver, our body's unsung hero. ఎందుకోసం అని చెప్పి అన్సంగ్ హీరో అన్నాను? ఇందాకే చెప్పాను. మనం కార్డియాక్ సిస్టమ్, హార్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం, బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం. ఈవెన్ బయట డాక్టర్స్ని మీరు చూడండి, లైక్ కార్డియాక్ సిస్టమ్ కోసం, అంటే హార్ట్ కోసము కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఓకే. న్యూరాలజిస్టులు ఉన్నారు. కిడ్నీస్ కోసం నెఫ్రాలజిస్టులు ఉన్నారు. ఓకే. లైక్ గైనకాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డూ యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ డాక్టర్ ఫర్ లివర్? లేరు. ఎవరైనా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని అనుకుంటూ ఉంటే తప్పు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రైట్ ఫ్రమ్ బ్యూకల్ క్యావిటీ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్‌ని హ్యాండిల్ చేస్తారు. ఓకే. సో స్పెసిఫిక్ డాక్టర్ అంటూ లివర్‌కి ఉండరు. అవసరం కూడా లేదు. ఎందుకంటే లివర్, ఇట్ కెన్ రిపేర్ ఆన్ ఇట్స్ ఓన్. దానంతట అదే డీటాక్సిఫై చేసుకోగలుగుతది. అంత అద్భుతమైన ఆర్గాన్ అనమాట. ఓకే. సో దట్స్ ద రీజన్. అంత అంత మంచి రోల్స్ ప్లే చేస్తున్నప్పటికీ మనకు దాని యొక్క వాల్యూ తెలీదు. దట్స్ ద రీజన్ ఐ సే దట్ ఇట్ ఈస్ కాల్డ్ అన్సంగ్ హీరో. ఓకే. సో వాట్ ఆర్ ద లివర్ ఫంక్షన్స్? ఓకే. లివర్ ఈ ఫంక్షన్స్ అన్నీ చేస్తుందండి. ఓకే. ఇట్ యాక్చువల్లీ ఫిల్టర్స్ బ్లడ్. ఓకే. వెన్ ఐ సే ఫిల్టర్స్ బ్లడ్, ఏం చేస్తుంది? ఐల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇట్ ప్రొడ్యూసెస్ బైల్, స్టోర్స్ ఎనర్జీ, ఓకే, రెగ్యులేట్స్ న్యూట్రియంట్స్, బ్రేక్ డౌన్ మెడికేషన్, మేక్స్ ప్రోటీన్స్. ఇందాక నేను చెప్తున్నాను కదా, ఆల్బుమిన్ అని, గ్లోబులిన్ అని. అండ్ మనం ఎప్పుడైనా కింద పడినప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వాలి. ఓకే. వాటికి సంబంధించిన ప్రోటీన్స్. ఓకే. సో
దీస్ ఆల్ థింగ్స్ డస్ బై లివర్ అనమాట. మేక్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్‌ని ప్రాపర్‌గా సింథసైజ్ చేయాలి అనంటే చాలా ఎంజైమ్స్ హెల్ప్ అయితాయి. సో, అలాంటి ఎంజైమ్స్‌ని ప్యాంక్రియాస్‌తో పాటు లివర్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. అండ్ మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఏఎస్టీ అని, ఏఎల్టీ అని, జీజీటీ అని ఓకే. మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని చెప్పి మీరు అబ్డామినల్ స్కాన్ వరకెళ్ళాల్సిన పని లేదు. వి డోంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ అబ్డామినల్ స్కాన్. వి లుక్ అట్ ద బ్లడ్ రిపోర్ట్స్ అండ్ వి వుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ యూ హావ్ ఎ ఫ్యాటీ లివర్. ఎలా? బికాస్ బై లుకింగ్ అట్ ద ఎంజైమ్స్ రైట్? అండ్ రిమూవ్స్ వేస్ట్. ఇవన్నీ పనులు చేస్తాయి. వీటన్నిటిని డీటెయిల్‌గా నేను చెప్తానిప్పుడు. సో, బ్లడ్ ఫిల్టరింగ్ ఓకే. బ్లడ్ యొక్క ఫిల్టరేషన్ అంటే మన బ్లడ్‌లోకి ఎన్నో టాక్సిన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్నో ఫుడ్ ఐటెమ్స్ తింటూ ఉంటాము. ఓకే. లైక్ వెన్ ఐ సే యూ నో మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ మంచివని చెప్పి రోజు జ్యూసులు తాగుతా ఉంటాం. మనం చూసే ఉంటాం. ఓకే. దాంట్లో ఉండేటువంటి ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎవరు ఫిల్టర్ చేస్తారు? లివరే ఫిల్టర్ చేస్తుంది. ఓకే. అండ్ మనం తీసుకునే ఫుడ్ ఐటెమ్స్‌లో పసుపు, ఓకే, కారప్పొడి వీటన్నిటిలో కలర్ డైస్ ఉంటాయి. ఓకే. అవన్నీ ఎవరు ఫిల్టర్ చేశారు? లివరే ఫిల్టర్ చేస్తుంది. ఓకే. మనం తీసుకుంటున్న ప్రొడక్ట్స్‌లో లైక్ పాలల్లో గానీ, లేదంటే అదర్ ఫుడ్ ఐటెమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటన్నిటిలో ఉండేటువంటి ఎమెల్సిఫైయర్స్ కానీ, లేదంటే ఫిల్లర్స్ గానీ, ఓకే. వీటన్నిటిని ఫిల్టర్ చేసేది ఎవరు అంటే లివర్. ఓకే. మనం ఆల్కహాల్ తాగినా, సిగరెట్ తాగినా వాటి యొక్క పొల్యూటెంట్స్‌ని అండ్ ఈవెన్ ఎయిర్ నుంచి వచ్చేటువంటి పొల్యూటెంట్స్‌ని వాటన్నిటిని లివర్ ఫిల్టర్ చేయగలుగుతుంది. సో, దట్ ఈస్ సో పవర్‌ఫుల్ ఆర్గాన్. బైల్ ప్రొడక్షన్‌లో లివర్ చాలా హెల్ప్ చేస్తుంది. బైల్ అంటే ఏంటి? ఓకే. పైత్యరసం. ఓకే. మన లివర్ బైల్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేసి ఓకే. గాల్ బ్లాడర్‌లో పెట్టడం జరుగుతుంది. ఓకే. మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో like some fats okay or some proteins to break down them okay we or our body uses bile juice అన్నమాట ఓకే. ఫ్యాటీ ఫుడ్ లైక్ అంటే గన ఫ్రైడ్ చికెన్ అంటే నేను ఇక్కడ ఫ్రైడ్ చికెన్ అని ఒకటి రాసాను. అంటే మన దగ్గర పెద్ద లిస్టే ఉంటుంది. మనం ఏ ఫుడ్ తిన్నా గానీ బైల్ జ్యూస్ కావాలి వాటికి. బజ్జీలు, బోండాలు, పునుగులు ఓకే. లేదంటే పిజ్జాలు, బర్గర్‌లు, మసాలా పూరీలు, పానీపూరీలు ఇడ్లీలు. సో మెనీ థింగ్. మనం ఏమి తిన్నా బైల్ జ్యూస్ కావాలి. అలాంటి బైల్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేసేది లివర్. ఓకే. నెక్స్ట్ ఎనర్జీ స్టోరేజ్. ఓకే. మనం తిన్నాము ఫుడ్ ఎనర్జీగా మారుతుంది. బట్ మనం అది వాడట్లేదు. దాన్ని ఎవరు స్టోర్ చేస్తారు? లివర్ హాస్ ద కెపాసిటీ టు స్టోర్ ఇట్ యాస్ గ్లైకోజన్. ఓకే. గ్లైకోజన్‌గా స్టోర్ చేస్తుందన్నమాట. సో, ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ విండోలోకెళ్తే గన ఫస్ట్ లివర్ మీద ఉండేటువంటి గ్లైకోజన్ రిజర్వ్స్‌ని లివర్ వాడుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఓకే. న్యూట్రిషన్. ఓకే. వెన్ ఐ సే న్యూట్రిషన్ వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఓకే. మన బాడీలో స్టోరేజ్ అవ్వడానికి ఓకే. ఎవరు హెల్ప్ చేస్తారు? లివర్ హెల్ప్ చేస్తుంది. లైక్ వైటమిన్ ఏ గానీ, వైటమిన్ డి గానీ, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ లైక్ బి12 ఐరన్ అబ్జార్ప్షన్, కాపర్ అబ్జార్ప్షన్ వాటన్నిటికి లివర్ బాగా హెల్ప్ చేస్తుందనమాట. సీ ఇప్పుడు మీ లివర్ సరిగ్గా పని చేయట్లేదు అనంటే దాని యొక్క అబ్జార్ప్షన్ గూడా చాలా తక్కువుంటుంది. ఓకే. మెడికేషన్. ఇందాక నేను చెప్పాను గదా! మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్‌ని ఓకే. వేస్ట్ ప్రొడక్ట్స్‌ని ఎవరు బయటికి పంపిస్తారు అంటే లివర్ అని చెప్పాను. అండ్ ఆల్సో మెడికేషన్ యూ నో మన ఇంట్లో అందరూ లైక్ మనందరం కొన్నిసార్లు డాక్టర్‌లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. నేను చూస్తూ ఉంటాను ఇండ్లల్లో లైక్ దగ్గుంది, జలుబుంది, ఫీవరుంది, పారాసెటమాల్ నువ్వే తీసుకో. అసెటమినోఫెన్ తీసుకో. లేదంటే యూ నో లైక్ ఆహ్, సమ్ కాఫ్ సిరప్ తీసుకో. ఓకే. యాంటీబయోటిక్స్. ఓకే. యాంటాసిడ్స్. ఇలాంటి మెడికేషన్ మనమే డాక్టర్ గూడా ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. మనమే ఏ ఎంబీబీఎసో, ఎఫ్ఆర్‌సీఎసో డాక్టర్ లెవెల్‌లో మన ఇంట్లో ఎవరో చెప్తారు. మనం పోయి ఒక మెడికల్ స్టోర్‌లో తీసుకుంటాము, వేసుకుంటాము. ఓకే. సో,
పొద్దున లేసినప్పుడు వేసుకునేటువంటి థైరాయిడ్ టాబ్లెట్ నుంచి అన్ని టాబ్లెట్ల వరకు ఏదో ఒక టాక్సిసిటీ ఉంటుంది. ఓకే. వాటన్నిటిని గెట్ రిడ్ చేసేదెవరు? లివర్ అనమాట. ఓకే. ఆల్ దట్ మెడికేషన్ ప్రాసెస్ చేయాలంటే లివర్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేస్తూ ఉండాలి. అందుకే మీరు వింటే గన కొంతమంది ఐసీయూలో అడ్మిట్ అయిన తర్వాత చాలా క్రానిక్‌గా ప్రాబ్లమ్ జరుగుతూ ఉంటే గన యూ నో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో డాక్టర్స్ గూడా చెప్తారు. మేము చాలా చేశామండి. బట్ మెడిసిన్స్‌ని కూడా బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు అని. బికాస్ లివర్ ఈస్ నాట్ రెస్పాండింగ్. ఆ స్టేజ్ వరకు మనం తీసుకొనెళ్ళాం దాన్ని. ఓకే. అండ్ వన్ ఇంపార్టెంట్ ఇక్కడ వేస్ట్ బయటికి పంపించేది లివర్ అని చెప్పాను. ఇందులో ఇంకో వేస్ట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ బిలిరుబిన్. బిలిరుబిన్ అంటే మన బాడీలో రక్త కణాలు ఉంటాయి కదా! ఎర్ర రక్త కణాలు. అవి 120 రోజులకి అంటే 90-110 రోజులు, 120 రోజులకి చనిపోతాయి. సో, వాటిని గూడా ప్రాసెస్ చేయాల్సిందెవరు? లివర్. ఓకే. ఇన్ కేస్ ఈ మెటబాలిక్ వేస్ట్‌ని ఎక్కడైనా లివర్ ప్రాసెస్ చేయలేకపోతే దాన్నే ఏమంటారు? జాండీస్ అనంటారు. రైట్? నేను ఎంజైమ్స్ అన్నాను. వాటి గురించి రాసాను. వాట్ ఈస్ మెంట్ బై ఎన్ఏఎఫ్ఎల్‌డి? ఏంటి సార్ ఇది? ఇదేమన్నా మాకు ఎంసెట్ క్వెషనా? లేదంటే ఐపీఎస్‌కి ప్రిపేర్ అవ్వాలా మేము? ఎన్ఏఎఫ్ఎల్‌డి ఈస్ నథింగ్ బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఓకే. ఒకప్పుడు అంటే ఐ వుడ్ బి ఏబుల్ టు సే దట్ 1 డికేడ్ బ్యాక్ ఒక 10 సంవత్సరాల ముందు మేము రిపోర్ట్ చూస్తూ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ ఉండేది. కాకపోతే ఆ ఫ్యాటీ లివర్ మెయిన్‌గా ఆల్కహాలిక్ ఇండ్యూస్డ్ ఫ్యాటీ లివర్ అనమాట. అంటే ఎవరైతే ఆల్కహాల్ తాగుతారో దానివల్ల ఫ్యాట్ అక్యుములేట్ ఫ్యాట్ అక్యుములేట్ అయినటువంటి లివర్ అనమాట. బట్ ఇప్పుడు మేము చూసే రిపోర్ట్స్ అన్నీ దే ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్. 70-80% విమెన్‌కి, మెన్‌కి, చిల్డ్రన్‌కి. ఓకే. ఏంటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఐ విల్ టెల్ యూ. సో, వెరీ సింపుల్. లెట్ మీ స్టాప్ షేరింగ్ ద స్క్రీన్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఇప్పుడు నన్ను చూడండి. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటాం. ఓకే. ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల ఓకే. మన లివర్ మీద ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే లివర్ మీద ఫ్యాట్ అక్యుములేషన్ స్టార్ట్ అవుతుందో, యూజువల్‌గా లివర్ లైపోజెనెసిస్ అనే ప్రాసెస్‌లో ఉంటుంది. ఓకే. మనము ఫ్యాట్‌ని అక్యుములేట్ చేసినప్పుడు లివర్ మూవ్స్ ఆన్ టు ఎ న్యూ ప్రాసెస్ కాల్డ్ యాస్ డీ నోవో లైపోజెనెసిస్. ఓకే. అంటే లివర్ ఇక మీదట సాచురేటెడ్ ఫ్యాట్స్‌ని మన లివర్ మీద స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే వాడుక భాషలో మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనంటే మనందరికీ చిన్ని బుజ్జి బొజ్జలొస్తాయి. అదేదో సినిమాలో చెప్తారు చూడండి 'బ్రహ్మానందం'. నే అది కాదు చంద్రకళ. నేను చేసే పనేంటి? పౌరోహిత్యం. పౌరోహిత్యం అంటే కూర్చొని చేసే జాబ్. కాస్త గుప్పెడు పొట్టుంటే తప్పేమన్నా ఉందా అని చెప్పనంటారు చూడండి. అట్లా మనందరికి బొజ్జలొచ్చుంటాయి. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఓకే. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది? లివర్ యొక్క ఫంక్షన్ డిగ్రేడ్ అవుతుంది. ఎందుకు డిగ్రేడ్ అవుతుంది? లివర్ యొక్క వెయిట్ యాక్చువల్‌గా 1.5 కేజీస్, 1.7 కేజీస్ అనమాట. ఓకే. దాని మీద మనం ఆల్మోస్ట్ 5 కేజీస్, 6 కేజీస్, 7 కేజీస్ ఫ్యాట్ పెడతాం. ఓకే. మన బాడీ చూస్తే కొంతమంది చెప్తూ ఉంటారు. నాకేం ప్రాబ్లమ్ లేదు సార్. జస్ట్ కాస్త పొట్టుందంతే. అదే పెద్ద ప్రాబ్లమ్. అదే పెను ఉపద్రవం. ఓకే. దాన్నొదిలేసేసి మీరు నాకింకేం ప్రాబ్లమ్ లేదు. పొట్ట మాత్రమే ఉంది అని అంటున్నారు. నో. యూ విల్ గెట్ ఇంటు డయాబెటిస్. ఓకే. యూ విల్ గెట్ ఇంటు బీపీ. ఓకే. యూ విల్ గెట్ ఇంటు గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. ఓకే. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, వాటిని మనం కరెక్ట్ చేసుకోవాల. అంటే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ని ఖచ్చితంగా మనం కరెక్ట్ చేసుకోవాల. ఓకే. ఇప్పుడు మీరు అడగొచ్చు. సో, వాట్ ఐ షుడ్ డూ ఇట్? మీరు బాగా చెప్పారు సార్. మీరు మంచి టాలెంటెడ్ భలే చెప్తున్నారు. ఏమో అనుకున్నాము. ఇప్పుడు మేమేం జేయాలి చెప్పండి? ఓకే. ఈ ఫ్యాటీ లివర్ ఉంది. ఏమీ లేదు. డోంట్ బ్రేక్ ద డైట్. కంటిన్యూ డూయింగ్ ద డైట్. ఓకే. మీరిప్పుడు చేస్తున్న డైట్ మీ లివర్
100% ఎట్లా అంటే ముందెప్పుడు మీరు పుట్టినప్పటి నుంచి ఈ రోజటి వరకు ఎప్పుడు మీ లివర్ ఇంత ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌లో ఉండదనమాట. మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. డోంట్ బ్రేక్ ద డైట్. ఓకే. అండ్ దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సప్లిమెంట్ కాల్డ్ యాస్ మిల్క్ థిజల్ అనమాట. మిల్క్ థిజల్ అనే ఒక బ్యూటిఫుల్ సప్లిమెంట్ ఉంది. మేబీ ఇఫ్ అట్ ఆల్ మీ కోచెస్ యాడ్ చేయలేదు మీకు ఆ సప్లిమెంట్ అంటే గన జస్ట్ గో బ్యాక్ అండ్ ఆస్క్ యువర్ కోచెస్. సార్ మిల్క్ థిజల్ అనే సప్లిమెంట్ నాకు యాడ్ చేయండి. ఎందుకు అనంటే మేబీ దే మైట్ హ్యావ్ థాట్ దట్ ఓకే లైక్ యూ మే వాంట్ టు యూజ్ ఇట్ లేటర్ అలా అనుకుని ఉండొచ్చు. బట్ మిల్క్ థిజల్ అనే సప్లిమెంట్ ప్రిస్క్రైబ్ చేయకపోతే మీరు అట్లీస్ట్ 20-30 కేజెస్ కంటే ఎక్కువ బరువు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మిల్క్ థిజల్ తీసుకోండి. ఇట్స్ వెరీ గుడ్ సప్లిమెంట్. ఏమవుతుంది లివర్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్లో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మిల్క్ థిజల్ అనే సప్లిమెంట్ ఈవెన్ లాక్టేటింగ్ విమెన్‌కి ఓకే. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ప్రాపర్‌గా ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల లైక్ ఆ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి పాలు గూడా ప్రాపర్‌గా సెక్రీట్ అవ్వడం జరుగుతుందనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ డైట్ గోల్? ఓకే. మీ డైట్ గోల్ ఓకే. మీ అబ్డామినల్ ఫ్యాట్‌ని, మీ సెంట్రల్ ఒబెసిటీని పూర్తిగా తగ్గించుకోవడం. ఓకే. డోంట్ థింక్ దట్ సార్ నేను బరువు తగ్గుతాను కాస్త సరిపోతుంది. నో. యువర్ గోల్ ఈస్ యూ వాంటెడ్ టు డీటాక్సిఫై ద లివర్. ఓకే. మీ లివర్‌ని 100% డీటాక్సిఫై చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అంటే డీటాక్సిఫై అయిందా లేదా మీకెలా తెలుస్తుంది? మీరొక షర్ట్ వేసుకుంటే, ఆ షర్ట్ వ్రింకిల్స్ లేకుండా ఫ్లాట్‌గా కిందకెళ్ళిపోవాల. అలా కాకుండా మీకు పొట్టున్నప్పుడు ఏమవుతుంది? ఆ షర్ట్ పైకి, కిందికి, వంకరగా అలా ఎళ్తది. విచ్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాటీ లివర్ ఉందని. అండ్ ఇంకో సైన్ మీరిలా ఫింగర్స్ తీసుకొని ఇలా సైడ్‌లో ఇలా పట్టుకుంటే గన మీ చేతికి ఫ్యాట్ రాకూడదు. అలా ఫ్యాట్ వస్తుంది అంటే యూ హావ్ ఫ్యాటీ లివర్. ఓకే. సో, ఫస్ట్ కరెక్ట్ దట్. ఓకే. అండ్ యాహ్! దట్స్ ఇట్. ఆహ్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. లివర్ ఈజ్ లైక్ మదర్. ఓకే. మీ అమ్మలాగనమాట. మనం ఎన్ని పనులు చేసినా గాని అమ్మకు కోపమొస్తదా? అస్సలు రాదు. ఓకే. మనము కింద పడతాము, గోల చేస్తాము, స్కూలుకెళ్తాము, ఎళ్ళము, తింటాము, తినము. అమ్మకు కోపం రాదు. మళ్ళీ అమ్మ మనల్ని ప్రేమగా చూసుకుంటుంది. ద సేమ్ వే లివర్ ఈజ్ ఆల్సో. మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంత చెత్త ఏసినా లివర్‌లో అంటే స్టమక్‌లో ఏస్తే లివర్ దాన్ని ప్రశాంతంగా ప్రాసెస్ చేస్తూ వస్తుంది. బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలామంది రిపోర్ట్స్‌లో మేము గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ చూసినాము. ఓకే. గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్స్ కూడా చూసినాము. ఓకే. సీ దట్ లీడ్స్ ఇంటు లివర్ ఫైబ్రోసిస్, లివర్ కిరోసిస్. ఓకే. లైక్ సో దట్స్ వెరీ బ్యాడ్. జాండీస్ ఇలాంటి కండిషన్స్‌కెళ్తాయి. ఈ డైట్‌ని 3, 4 మంత్స్ స్ట్రిక్ట్‌గా చేయండి. మీ కోచ్ వేలు పట్టుకొని డైట్‌ని 100% కంప్లీట్ చేయండి. దిస్ ఈస్ వాట్ అవర్ రిక్వెస్ట్ ఈస్. అండ్ మీ చుట్టుపక్కల ఎవరికైనా పొట్టెక్కువుంది, ఆస్క్ దెమ్ టు గో ఫర్ ఎ లివర్ ఫంక్షన్ టెస్ట్. ఓకే. అండ్ రెఫర్ యువర్ కోచ్. ఓకే. మీ కోచ్ పేరు చెప్పండి. సో దట్ దే ఆర్ ద ఎక్స్పర్ట్స్. దే వుడ్ బి ఏబుల్ టు రివర్స్ దేర్ ఫ్యాటీ లివర్. విత్ దిస్, ఐ యామ్ వెరీ గ్లాడ్ టాకింగ్ టు యూ. ఐ యామ్ సైనింగ్ ఆఫ్. Nagavaran here. See you guys.